ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం దావీదు గొల్యాతుతో యుద్ధానికి ముందు చెప్పిన మాట. ఇజ్రాయేలు సైన్యం గొల్యాతు చూసి భయంతో వణికిపోయింది. గొల్యాతు దగ్గర బలమైన కత్తి, ఈటె, కవచం ఉన్నాయి. దావీదు ఒక గొర్రెల కాపరి, బాలుడు, చేతిలో చిన్న రాయి వడిసే తప్ప వేరే ఆయుధం లేదు. కానీ దావీదు విశ్వాసం, ఈ యుద్ధం నా బలంతో కాదు, దేవుని బలంతోనే జరుగుతుంది అని. ప్రియులారా, దేవుని శక్తి మనం ఊహించని మార్గాల్లో పనిచేస్తుంది. మనిషి దృష్టిలో చిన్నది లేదా బలహీనమైనది అనిపించిన దాన్ని దేవుడు వాడి గొప్ప విజయం ఇస్తాడు. దేవుడు మన రక్షకుడు. ఆయనకు మానవ ఆయుధాలు అవసరం లేదు. విజయాన్ని నిర్ణయించేది మన విశ్వాసం, దేవుని బలం. యుద్ధము యెహోవాదే అనే మాట ఒక విశ్వాస ప్రకటన. ఇజ్రాయేలీయులు ప్రయాణిస్తూ ఎర్ర సముద్రం వద్దకు వచ్చారు. ముందు సముద్రం, వెనుక ఐగుప్తీయుల సైన్యం. వారికి కత్తి, ఈటె, రక్షణ ఏదీ లేదు. కానీ దేవుడు సముద్రాన్ని విడదీసి తన ప్రజలను రక్షించాడు. ఇక్కడ యుద్ధం యెహోవాదే అన్నది స్పష్టమైంది. అలాగే పేతురు గొలుసులతో బంధించబడ్డాడు. సైనికులు కాపలా కాశారు. అతడు కత్తి లేదా బలంతో బయటపడలేడు. దేవదూత వచ్చి గొలుసులు విప్పి బయటకు తీసుకువచ్చాడు. దేవుడు యుద్ధం చేసినప్పుడు మానవ శక్తి లెక్క కాదు. మన జీవితంలోని ప్రతి పోరాటం చివరికి దేవుని చేతిలోనే ఉంటుంది. మన బలహీనతలను ఆయన బలంగా మార్చుతాడు. చిన్నవాటితోనే పెద్దవాటిని ఓడిస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని. ప్రియులారా, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయన భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామము వలననే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్ము రక్షించువాడవు నీవే, మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే అని. సహోదరి సహోదరులారా, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచన అయినను, ఆలోచన అయినను నిలవదు. యుద్ధమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా అధీనము. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు కత్తి చేతను ఈట చేతను రక్షించువాడవు కాదని, యుద్ధము యెహోవాదే అని, ఈ యుద్ధం నా బలంతో కాదు, దేవుని బలంతోనే జరుగుతుందని దావీదు పలికాడు. దేవాని శక్తి మేము ఊహించని మార్గాల్లో పనిచేస్తుంది గనుక మా జీవితంలోని ప్రతి పోరాటం చివరికి నీ చేతిలోనే ఉంటుంది గనుక మేము ప్రతి విషయంలో నీ మీద ఆధారపడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీకు విరోధమైన జ్ఞానమైనను, వివేచన అయినను, ఆలోచన అయినను నిలవదు గనుక నీ దృష్టి నీ యందు భయభక్తులు గలవారి మీదను, నీ కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది గనుక మేము నీ యందు భయభక్తులు కలిగి నీ కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండుటకు కృప చూపమని, మా శత్రువుల చేతిలో నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే రక్షించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.